అంజన్న వెలిసిన కొండగట్టు గెలుపు కోసం పార్టీల పట్టు. కొండగట్టులో పాగా వేసేందుకు పార్టీలు గట్టిగానే పోటీ పడుతున్నాయి. 3 పార్టీలు పోటీ పడి మరీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి నేతలతో పాటు కేంద్ర మంత్రి కూడా ఈ పంచాయతీలో గెలుపుపై దృష్టి పెట్టడం ఇంట్రెస్టింగ్ గా మారింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పంచాయతీ పరిధిలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం కొలువై ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కొండగట్టు దైవ సన్నిధిలో ఏ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థి గెలుస్తారో అనే చర్చ సాగుతోంది. ఇక్కడ సుమారు 4800 ఓటర్లున్నారు. ఇక్కడ 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమ మద్దతుదారులను గెలిపించుకునే పనిలో నిమగ్నమయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఈ గ్రామ పంచాయతీల్లో పాగా వేసేందుకు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. తాము గెలిస్తే దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసి గ్రామ అభివృద్ధిని వేగవంతం చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మేము అనుకుంటున్నాం ఆంజనేయ స్వామి దేవస్థానంతో మా ఊరి గ్రామ ప్రజలకు కూడా చాలా మందికి అక్కడ ఉపాధి దొరుకుతుంది. వ్యాపారస్తులకు మరి తర్వాత ముఖ్యంగా మా దళిత సోదరులకు కూడా అక్కడ ఉపాధి దొరుకుతుంది. మరి ఆ పరంగా మేము ఇంకా అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ ఇంకా దేవస్థాన పరిధిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. అయితే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ ఆధ్యాత్మిక ప్రాంతాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఖచ్చితంగా విలేజ్ డెవలప్ కోసం నా వంతు కృషి చేస్తాను. బండి సంజయ్ గారి ఆశీర్వాదాలతోటి కూడా కృషి చేస్తాను. సెంట్రల్ ఫండ్స్ కూడా తీసుకొస్తాను. గతంలో తాము చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమీ లేదని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఊరికి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా కొండగట్టు అంజన్న స్వామి నుంచి అంటే ఎండోమెంట్ నుంచి ఒక్క నిధులు కూడా ఇంతకుముందు గతంలో మా సర్పంచ్ తిరుపతి రెడ్డి గారు ప్రయత్నించారు, కానీ అది అచ్చేయలేకపోయే. మాకు కూడా గవర్నమెంట్ కొంచెం వెనుకకుంది. పార్టీలన్నీ ఈ పంచాయతీని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ముత్యంపేట గ్రామ పంచాయతీలో ఎన్నికల వేడి రోజు రోజుకి పెరిగిపోతోంది. కొండగట్టు దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని పోటీ చేస్తున్న అభ్యర్థులు చెప్తున్నారు. ఓవైపు దేవస్థానంతో పాటు మరోవైపు గ్రామ అభివృద్ధికి నిధులు తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు. 3 పార్టీల మద్దతుదారులు గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు.